హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఏం చేస్తున్నారు? అన్నం తిన్నారు? గురువారం కదా, గుడికి వెళ్ళి వచ్చారా? గుడికి వెళ్తే మా దగ్గర అయితే అన్నదానం చేస్తారు. నేనైతే పూజ కంప్లీట్ కాగానే గుడికి వెళ్తా ప్రతి గురువారం. కానీ ఈరోజు నాకు వీలు కాలేదు. గ్రహణం కదా, మొన్న గ్రహణం రోజు మేమైతే ఆంధ్రాలో ఉన్నాం. నిన్నొచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. ఈరోజు ఇక మా ఫ్రూటీకి అయితే లెమన్ రైస్ చేసి పెట్టా. తనకు లెమన్ రైస్ చేసి పెట్టి స్కూల్కి పంపించేసి ఇక 8:30 స్టార్ట్ చేసిన పని. నేను 8:30 స్టార్ట్ చేస్తే నా పని అయ్యి పూజ కంప్లీట్ అయ్యే వరకు 1:30 అయింది. ఇక అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. హాల్లో ఈ పూజా రూమ్లో ఈ ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకొని పూజ అయ్యి వంట చేసుకొని ఇప్పుడే నేను అన్నం తింటున్నా. ఇంకో నాదైతే ములక్కాయ టమాటా కర్రీ. మీ దగ్గర ములక్కాయలు ఎంత రేటో కామెంట్ చేయండి. ములక్కాయలు ఇట్లా టమాటా ఇట్లా సూప్ లెక్క ఉంటేనే నాకు ఇష్టం. అందుకని నాకు నచ్చినట్టు చేసుకున్నా. నాదైతే ములక్కాయ టమాటా కర్రీ. మీ దగ్గర ములక్కాయలు ఎంత రేటు? మా దగ్గర అయితే 20 రూపాయలకు 3 ములక్కాయలు. కానీ అప్పుడప్పుడు అక్కడ ఆంటీ దగ్గర కూరగాయలు తీసుకుంటా కాబట్టి 10 రూపాయలకు 2 ములక్కాయలు తీసుకున్నా. బేరం ఆడితే బాగానే ఇస్తారు. బండి దిక్కుండా సంచిలో కూరగాయలు వేసిస్తే ఇక వాళ్ళందరూ రేటు తెచ్చుకోవాలి. నేను ఏదైనా బేరం ఆడకుండా ఏం లేను. అందుకే 10 రూపాయలకు 2 ములక్కాయలు తెచ్చుకొని ఈరోజైతే కూర చేసుకున్నా. నాకు ఇష్టమైన కర్రీతో నేను హ్యాపీగా తింటున్నా. మీరందరూ ఏం కర్రీస్ మీరందరూ తిన్నారా? తింటే మీ ఏం కర్రీస్, మీ ఊర్లో ములక్కాయలు ఎంత రేటో కామెంట్ చేయండి. ఇప్పుడు ములక్కాయలు స్టార్టింగ్ కదా, చాలా బాగుంటుంది కర్రీ. బాగా వచ్చేటప్పుడు తినబుద్ది కదా, అంత ఇంట్రెస్ట్ అనిపించదు. స్టార్టింగ్లోనే బాగుంటుంది కర్రీ ములక్కాయ టమాటా. ఇంకా ములక్కాయ టమాటా, వంకాయ, ఆలు ఇవన్నీ వేసి చేస్తే మస్తు ఉంటుంది. చికెను మటన్ కర్రీ అవసరం ఉండదు. నేను వెజిటేబుల్స్లో అన్ని రకాలు వేసి అట్లా వండుకుంటా. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ములక్కాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. తెలుసా? తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ములక్కాయలు బాగా వచ్చినప్పుడు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ పచ్చడి. ఓకేనా? నేనైతే ఇక అన్నం తింటా ఫ్రెండ్స్. ఓకేనా? టైం 2 అవుతుంది. అన్నం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ 3:30కి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మన ఇంటికి. ఇక వచ్చిందంటే ఇక రికామ్ ఉండదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మీరు ఏం కర్రీస్ చేసుకున్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.